సంపూర్ణ రామాయణం బాలకాండ శ్రీరామజననం విద్యాభ్యాసం సరయూ నదీ తీరాన కోసలదేశంలో అయోధ్య అనే మహానగరం ఉంది. దానిని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు. రాజ్యం సుభిక్షంగా ఉన్నా తనకు సంతానం లేదన్న చింత దశరథుణ్ణి వేధించేది. కులగురువు వశిష్ఠుని సలహా మేరకు దశరథుడు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యజ్ఞఫలంగా అగ్నిదేవుడిచ్చిన పాయసాన్ని ముగ్గురు భార్యలకు పంచాడు. తత్ఫలితంగా చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథిన పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నమందు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఈ నలుగురు అన్నదమ్ములు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతూ వశిష్ఠుని వద్ద సకల వేదాలు, యుద్ధ విద్యలు అభ్యసించారు. రాముడు తండ్రికి ఇష్టుడిగా, ప్రజలందరికీ ఆప్తుడిగా పెరిగాడు. లక్ష్మణుడు ఎప్పుడూ రాముని వెన్నంటి ఉండేవాడు. ఇలా ఆనందంగా సాగుతుండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని సభకు వచ్చాడు. తన యజ్ఞానికి రాక్షసుల నుండి రక్షణ కల్పించడానికి రాముణ్ణి పంపమని కోరాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న రాముణ్ణి పంపడానికి దశరథుడు మొదట అంగీకరించకపోయినా వశిష్ఠుని మాటతో రాముణ్ణి, అతనితో పాటు లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుని వెంట పంపాడు.